నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి టీడీపీ మండల అధ్యక్షుడిగా వీరంరెడ్డి కాశీబాబుని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారథ్యంలో నూతన మండల కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆదేశాల మేరకు కిర్లంపూడి మండల అనుబంధ సంస్థల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో భూపాలపట్నం గ్రామంలో తన స్వగృహంలో మంగళవారం అనుబంధ సంస్థల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రతి గ్రామం నుండి ఆయా టీడీపీ నాయకులు ఆ అనుబంధ సంస్థలు ఉండేటటువంటి సభ్యులను ఎంపిక చేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అందజేయాలని చెప్పడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం తుది జాబితా ఎమ్మెల్యే నెహ్రూ అంతా చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు మరియు టీడీపీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కుబీర్ మండల కేంద్రంలోని న్యూ ఆబాదీ కాలనీలో 11 kV విద్యుత్ తీగల బారిన పడ్డ గ్రామ పారిశుద్ధ్య కార్మికుడు అంబాదాస్ విద్యుత్ శాఖకు 4 లక్షల పైచిలుకు డీడీ కట్టిన తరువాత కూడా తీగలు తొలగించకపోవడానికి గల కారణాలను ప్రాణాలు పోతే కానీ పట్టించుకోరా అని సామాన్యుల సైతం ప్రశ్నిస్తున్నారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు బైసా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ నందు నిన్న కుబీర్ మండల కేంద్రంలో న్యూ ఆబాదీ కాలనీలో జరిగినటువంటి 11 kV విద్యుత్ తీగల ప్రమాదానికి గురైన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఆయన కేవలము పంచాయత్ సెక్రటరీ గారు అదేవిధంగా ఎంపీఓ మోహన్ సింగ్ గారు మాత్రం
ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగిందంట. మరి మిగతా ఉన్నతాధికారులు, విద్యుత్ అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు పట్టించుకున్నది లేదు. అయితే విద్యుత్ అధికారులారా మీకు ఒకటి నేను కోరుతున్నాను, 40 నుండి 50 కుటుంబాలు అనేటటువంటివి ఇలా అందుకుంటే చేతికి తగిలే అంత దగ్గరలో కింద వేలాడుతున్నాయి. ఇట్టి విషయాన్ని 20 సంవత్సరాల కిందటి నుంచి మీకు చెప్పడం జరుగుతున్నది. గత 3 సంవత్సరాల కిందట, సుమారు 3 సంవత్సరాల కిందట మీ విద్యుత్ శాఖ అధికారులు డీడీ చెల్లించండి, ఆ 11 kV విద్యుత్ తీగలను తీసేస్తాము, తొలగిస్తాము అని హామీ ఇస్తేనే కదా ఆ యొక్క బాధితులు ఇంటికి 2000 3000 రూపాయలు కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు డబ్బులు సమకూర్చుకొని డీడీ కట్టడం జరిగింది. అధికారులారా, మరి ప్రభుత్వ అధికారులారా, డీడీ కట్టిన తర్వాత కూడా మీరు ఎందుకు ఆ యొక్క 11 kV విద్యుత్ తీగలను తీసేస్తలేరు? ఈరోజు పారిశుద్ధ్య కార్మికుడు ప్రమాదభరితంగా ఏదో ప్రాణాలతో బయటపడ్డాడు, ఓకే. అదేవిధంగా గత 8-9 సంవత్సరాల కిందట ఒక బాలిక స్లాబ్ పైన ఆడుకుంటా ఉంటే ఆ యొక్క చేతులు అనేటువంటి ఆ 11 kV విద్యుత్ తీగలకు తగలడం వల్ల ఆ అమ్మాయి కూడా ప్రమాదంలో నుంచి ప్రాణాలతో బయటపడ్డది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారిని రాష్ట్ర శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది. ఆయనకు ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ స్థాన మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆయనను శాలివాహన కుల సంఘ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడానికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈరోజు తెలంగాణ ఉద్యమ పితామహుడు మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు తమ జీవితాన్ని తెలంగాణ భావజాల వ్యాప్తికి అంకితమిచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలని, మొత్తం తెలంగాణ సమాజాన్ని, అందరినీ నా కోరిక వల్ల ఇట్లాంటి గొప్ప నాయకులు చరిత్రలో కొందరే ఉంటారు. తన జీవితాంతం పుట్టుక నుంచి తన సాగు వరకు ఒకటే సిద్ధాంతాన్ని తన రక్తనాళాల్లో, ప్రతి ఒక్క కణాల్లో
తన జీవితాంతం తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి కొట్లాడిన గొప్ప విద్యావేత్త, గొప్ప నాయకుడు మా ప్రొఫెసర్ జయశంకర్ గారు. మా విద్యార్థులు, మా యువతులు తెలంగాణ సమాజం మొత్తం కూడా తన చరిత్ర చదివి తనని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాల్లో ముందడుగేయాలని చెప్పి కోరుతూ, అన్నిటికంటే ముఖ్యంగా ఏ ఒక్క రోజు తొలి దశ కానీ మలి దశ కానీ 2 ఉద్యమాల్లో నిరంతరం ఆ రోజు నుంచి తన చావు వరకు కూడా ఒకే ఒక సిద్ధాంతం, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి. ఈ కాలం ఏ కాలం అయితే రోజు పొద్దున సిద్ధాంతాలు మారుతూ ఉన్నారో, రోజు మధ్యాహ్నం పార్టీలు మారుతూ ఉన్న ఈ యుగంలో ఇలాంటి ఒక గొప్ప నాయకుడు ఉండడం మనందరి అదృష్టం. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారికి రుణపడింది. వీరి జీవిత చరిత్ర మన యువకులకు స్ఫూర్తిదాయకం కావాలి. మన యువకులందరూ కూడా వారి గురించి, వారి చరిత్ర గురించి, ఎట్లా వారు జీవితాంతం తమ ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఆ రోజున ఆంధ్ర నాయకులకు తలొగ్గలేదాను. ఒకప్పుడు వారిని కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అని అన్నారు, ఒక విషయం అన్నారు వారిని, నీ 69 ఉద్యోగాల సమయంలో ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, నీ ఉద్యోగం నేను ఇప్పుడు తీసేయగలుగుతానంటే ఏమన్నా తెలుసు ఆయన ఆ రోజు, పెన్ను పేపర్ 2 నీ దగ్గర ఉన్నాయి, తీసి పడే అన్నాడు. అట్లాంటి గొప్ప ధైర్యవంతుడు. ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం, చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా తల వంచుతారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం తెలంగాణ సైద్ధాంతిక కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. మొదటగా అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ జయంతి వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆజన్మాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మనందరికీ పరిచయమే. ఇంకా మన కాలంలో ఉన్నారు ఆయన. యాక్చువల్గా 1934 ఆగస్టు 34 ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ప్రజెంట్ హన్మకొండ ఆత్మకూరు మండలంలో జన్మించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి సిక్కిం రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి, ఏఈఓ మోహన్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద సిక్కిం సీఎం గారిని దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాన్ని అందజేశారు.
నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జయంతి వేడుకలకు శాసనమండలి సభ్యులు కుచుకుళ్ల దామోదర్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని మొదటి నుంచి 1952 నుంచి ఉద్యమంలో తీసుకొచ్చి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడానికి, తెలంగాణలో మనందరం ఉండడానికి మెయిన్ పర్సన్ ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన 91 జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం ఆఫీసర్స్గా ఏదైతే ఆయన ఆకాంక్షించామో తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ వనరులు తెలంగాణ వాడుకోవాలని ఆయన ఏదైతే ఆకాంక్షించారో, ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఆయన ఆకాంక్షల్ని జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకొని తెలంగాణ మరింత అభివృద్ధి చేసే విధంగా ఆఫీసర్లుగా మనం అందరం కృషి చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా మనం అందరం కృషి చేయాలి. ఆయన ఆశయాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ 91 జయంతి శుభాకాంక్షలు. బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభూ మొగిలీశ్వర స్వామివారి హుండీ 30 మే 2025 తేదీ లెక్కించడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమనప్రియ ఆధ్వర్యంలో ఈవో, ఆలయ ధర్మకర్త, సిబ్బంది, గ్రామస్తులు, విలేకరులు పాల్గొన్నారు. అప్పుడు సుమనప్రియ 500 రూపాయల నోట్లు 26 ఎత్తి పెట్టుకోవడం జరిగింది. అది చూసి, మేడం మీరు గుడి డబ్బులు తీశారు, ఎందుకు తీశారని అడగడంతో లేదు అని ఆమె వాదించింది. వెంటనే గ్రామంలోని మహిళల ద్వారా ఆమెను చెక్ చేయడంతో హుండీ లెక్కింపు అప్పుడు ఎత్తుకున్న డబ్బు ఆమె దగ్గర ఉన్నది. ఆమె డబ్బులు దొంగిలించడం గుడిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉందని, తప్పు చేసి ఇలా సుమనప్రియ తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రసాద్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనిపై అన్ని ఆధారాలతో పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బంగారుపాలెం మండలం మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను మొగిల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రసాద్, మాది గౌరీ శంకాపురం. ఒక చిన్న ఇష్యూ వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మా మొగిల్లో స్వయంభూ మొగిలీశ్వర స్వామి వెలిచి ఉన్నారు. అది పెద్ద ఫేమస్ టెంపుల్. అది దానికి పెద్ద చరిత్ర ఉంది. ఇంకా కొన్ని 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. అలాంటి గుడి డెవలప్మెంట్ కోసం మేము ఎంతో అహర్నిశలు పనిచేయాలని, కృషి చేయాలని ఆలోచిస్తూ గుడి దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఈ మధ్యకాలంలో దేవుడి సేవ చేయడానికి. ఈ మధ్యకాలంలో 30/5/2025 సంవత్సరము ఉండి లెక్కింపు కోసము నన్ను అక్కడికి పిలువగా వెళ్ళాను. ఉండి లెక్కించినప్పుడు ఒక అధికారి ఎన్విరాన్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. సుమన్ ప్రియ ఆమె పేరు. ఆమె అనుమానాస్పదంగా డబ్బులు పెట్టుకొని తిరుగుతా ఉండడం నేను గమనించాను. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సైద్ధాంతిక పునాదిని ఏర్పర్చిన గొప్ప దర్శనీకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన జీవితం తెలంగాణకే స్ఫూర్తిదాయకం. తెలంగాణ తొలి దశ మరియు మలి దశలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయనను తెలంగాణ జాతిపిత అనడంలో అతిశయోక్తి లేదని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. జై తెలంగాణ. ఏదైతే తెలంగాణ వాదానికి కేంద్ర బిందువుగా మరి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఏర్పడడానికి ప్రధాన కారకుడైన వాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రముఖులలో గాంధీజీ ఎలాంటి వాడో మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కూడా ప్రధాన కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారు 1934 ఈ రోజు నాటి ఆగస్ట్ 6న
వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో జన్మించారు. వారిని తెలంగాణ జాతిపిత అంటాం. ఎందుకంటే తెలంగాణ తొలి దశ అంటే 1969, తెలంగాణ మలి దశ 1995. ఈ రెండు దశల్లో కూడా మొదటి దశలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగి 1960లో చాలామంది వీరమరణం పొందడం జరిగింది. అయినా కానీ అప్పుడు తెలంగాణ సిద్ధించలేదు. తిరిగి మళ్ళీ కేసీఆర్ యొక్క నాయకత్వంలో 1995లో ఈయన చాలా మొండివాడినాడు. ఈయన ద్వారా తెలంగాణ సాధించుకుందామని ఆయనని ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రధాన కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. బైన్సా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 22 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తుండగా కండక్టర్ ఆధార్ కార్డు పరిశీలించి టికెట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళల ఆధార్ కార్డులో ఉమ్మడి ఏపీ ఉండడంతో కండక్టర్ అభ్యంతరం తెలిపారు. దీంతో మహిళలు ఆగ్రహానికి లోనై కండక్టర్ను నిలదీశారు. బైన్సా మండలం దేగాం వద్ద బస్సు డ్రైవర్ ఆపడంతో నిలిచిపోయింది. బస్సు నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు. नहीं जी आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है. हाँ. तेलंगाना आधार कार्ड नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोलता हूँ, तेलुगु में ही बोल, जब से तेलुगु में बोल. మేము ఎప్పుడైనా ఈవిడి మీద పోయినాము. ఈ ఏళ్ళు ఆయన కొత్తగా వేస్తున్నాడు మాకు ఆధార్ కార్డు అవినాడు ఇవినాడు చెప్తే తెలుస్తుంది కదా. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో దివంగత నేత జక్కపొడు రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ పార్టీ మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి కంటి వినయ్ తేజ మరియు కంటే సత్యబాబు ఆధ్వర్యంలో తన నివాసం వద్ద జగంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా జగంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు గౌరవనీయులు పవార్ రామారావు పటేల్ ప్రారంభించి మార్గదర్శనం చేశారు. స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ విద్యారంగంలో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతిని రక్షించడంలో విద్యారంగంలో కేవలం శిశు మందిరములు మాత్రమే పనిచేస్తున్నవని పేర్కొన్నారు. బాలవర్గ కబడ్డీ జట్టు, కరీంనగర్ విభాగ్ బాలవర్గ బాలురు కబడ్డీ జట్లు రెండు వెనక కబడ్డీ కోర్టు దగ్గర సంసిద్ధంగా శ్రీరామ్
శ్రీరంగపట్నం సరస్వతి విద్యానికేతన్లో అక్షరాభ్యాసం మహోత్సవం కరెస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు 3 సంవత్సరములు బాలబాలికలను తల్లిదండ్రులు తీసుకొచ్చి వేద పండితులు మంత్రోచ్చారణల మధ్యన ఈ కార్యక్రమం నిర్వహించి అక్షరాభ్యాసం చేయించి పలకాబలపం ఇచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలిచ్చే పండితులు ఆశీర్వచనాలు ఇచ్చి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం అక్షరాభ్యాసం చేయించుకునే పిల్లలందరికీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాల్లో భాగంగా నర్సరీ పిల్లలకు ఉచితంగా రాయితీ ప్రకటించడం జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యం కార్యక్రమాన్ని మరియు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మీడియా సమావేశం నిర్వహించి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ తిరుపతిలో జరగబోవు సారథ్యం కార్యక్రమాన్ని జిల్లా పర్యటనకు శ్రీకాళహస్తిలోని 4 మండలాల నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, రామంత్ శ్రీనివాస్ గారి నాయకత్వం, కోలానంద గారి నాయకత్వం, కోలానంద గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు మరియు వేలాది మంది బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎలాంటి సర్వే లేదు, ఎలాంటి డెడికేషన్ కమిషన్ లేదు, ఎలాంటి ఎంపీరికల్ డేటా లేదు. కేవలం 9 రోజులలో చట్టాన్ని మార్చి ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారు. మేము ఏం తక్కువ చేశాం? మా తీసుకుంటాం ఎందుకు ఇంత కళ్ళు గుర్తుంది? అందుకనే మేము ఈ వేదిక ద్వారా మనమందరం డిమాండ్ చేస్తామా? కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చెల్లూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే తనిఖీ చేశారు. ఆరోగ్యం బాగాలేక వచ్చిన రోగులను ఎప్పుడు డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటున్నారా అని అడిగారు. మరియు టాబ్లెట్లను, ఇంజెక్షన్లు ఇచ్చే మందు సీసాలను ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా లేవా అని చూశారు. రిజిస్టర్లను ఎంక్వైరీ చేశారు. హాస్పిటల్లో ఉన్న పరికరాలను సరిగా పనిచేస్తున్నాయో చూశారు. ఇలా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తే ప్రజలు బాగుంటుందని అంటున్నారు.
And if the pharmacist is there, he will register. He will write down what are medications every ఇస్తున్నాము అది నోట్ చేసుకొని ఇస్తాము. Because there is no pharmacy staff nurse is looking after, so she has to give the injections, she has to give the medicine. కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నారు. ఇక్కడ మెయింటైన్ స్టాఫ్ నర్స్ is maintaining, but after the OP has been cleared, she will come. What she will do there? మెడిసిన్ డిస్పాచ్ చేయాలి. సో అంటే రికార్డ్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు అదే అడుగుతున్నాను. డిస్పాచ్ చేయాలి, ఇవ్వాలి, ఇంత సెట్స్ అంటే కిచెన్లో మీరు రాసుకోవాలి. లైక్ రిజిస్టర్ జస్ట్ వాట్ వీఆర్ గివింగ్ అండ్ వాట్ వీఆర్ రిసీవింగ్ షీస్ మెయింటైన్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఈ ఔషధం ఉందా ఉందా ఈ ఔషధం అంత ఫార్మసిస్ట్ ఫార్మసీ పోస్ట్ షో ఏంటి ఎక్కడ ఉంది మీరు ఈ ఔషధం చూపిస్తారా ఫార్మసీ చూపించాలి ఫార్మసిస్ట్ డిజైన్ వినవన్ కదా మీరు ఎట్లా చేస్తారు చూపించండి. ఈ ఔషధం చేస్తారు కదా ఇండియన్ ప్లేస్ ఎలా చేస్తారు? pharmacist is coming weekly once, madam. He is doing the shooting. Yes. So will you be able to show me and Indian? No, ma'am. We have Indian shoots. Last month, ఎప్పుడు స్టాక్ రిసీవ్ అయింది మీకు? ఇండియన్ స్టాక్ రిసీవింగ్ కంపెనీ ఉంటుంది కదా, చూపించండి.